నమో నారాయణాయ. ఆండాళ్ సమేత శ్రీరంగమన్నార్ దివ్య తిరువళిగలే శరణం. పావన ధనుర్మాస వేళల్లో పన్నిత్తరాళ్వార్ల గురించిన విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ 15వ భాగంలో తొండరప్పొడియాళ్వార్ గురించి తెలుసుకోబోతున్నాం. తొండరప్పొడియాళ్వార్ అంటే మన విప్రనారాయణుడు మీకు బాగా సుపరిచితమైనటువంటి పేరు. విప్రనారాయణుడు తొండరప్పొడియాళ్వార్. ఆయన కూడా ఆళ్వార్లలో ఒకరు. హరిభక్తి తప్ప ఇంకా వేరే ప్రపంచాన్ని ఎరగడు ఆయన. మరి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా లీలా విభూతి నాయకుడైన స్వామి సృష్టించినవే. వారు అనుభవించినటువంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా వాళ్ళ సంచిత కర్మల ఫలాలే. అవన్నీ కూడా మనం గత భాగాలలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మనము సంపాదించినటువంటి సుఖమైన ప్రారబ్ధ కర్మలు, సుఖ ప్రారబ్ధ కర్మ, దుఃఖ ప్రారబ్ధ, ఇవన్నీ కూడా మనకు గత జన్మల నుంచి మనతో పాటు వెన్నంటి వస్తూ ఉంటాయి. ఆ వెన్నంటి వచ్చే వాటిని ఇక్కడే మనం పూర్తిగా అనుభవించిన తర్వాత మన మరుజన్మ కోసం మనం అన్వేషణలో వెళ్తాం. కాబట్టి తొండరప్పొడియాళ్వార్ కూడా అలాగా కారణ జన్ముడనమాట. క్రీస్తు శకం 787వ సంవత్సరం ప్రభవనామ సంవత్సరం మార్గళి మాసంలోనే ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో ఒక వేద విశారదుడు అనేటువంటి బ్రాహ్మణోత్తమునికి జన్మించాడనమాట. ఆళ్వార్లలో చాలామంది అయోనిజులు. కొంతమంది ఇలాగా తల్లిదండ్రుల వాళ్ళ కుటుంబంలో జన్మించిన వారు కొంతమంది ఉన్నారు, చాలా కొద్దిమంది. అలాంటి వాళ్ళలో మన విప్రనారాయణుడు కూడా ఒకడు. తొండరప్పొడియాళ్వార్ ఆయన ఉపనయనాది సంస్కారాలన్నీ అయిన తర్వాత, ఆయనకి కారణజన్ముడు కదా ఆయన కూడా, కాబట్టి ఆయన కూడా తన సంసార బంధాల నుంచి దూరంగా వెళ్ళిపోయి శ్రీరంగంలోనే ఒక ఉద్యానవనాన్ని పెంచుకుని, ఆ ఉద్యానవనంలోని పువ్వులని, తులసి మాలలు అవన్నీ కూడా చక్కగా అందంగా మాలలుగా అల్లి, ఆ మాలలని శ్రీరంగేశునికి సమర్పించుకుంటూ, పూమాల కైంకర్యాన్ని స్వామికి సమర్పించుకుంటూ విప్రనారాయణుడు అక్కడ ఉన్నాడనమాట. మరి ఆయన జీవితం ఇలాగా హాయిగా కొనసాగిపోతూ ఉంటే, కావేరి నదికి ఉత్తరాన కాదంబ నగరం అనేటువంటి ఒక నగరం ఉంది. అక్కడ దేవదేవి అనేటువంటి నర్తకి, ఆవిడ చక్కటి అందగత్తె. ఆవిడ దేవదాసి కుటుంబంలో జన్మించింది కాబట్టి ఆ దేవదాసి వృత్తికి సంబంధించినటువంటి విద్యలన్నీ నేర్వటం, ఆ వృత్తికి తగినట్టుగా ప్రవృత్తి కూడా ఉండటం సహజం కదా. కాబట్టి ఆవిడ కూడా కారణజన్మురాలే. ఆవిడ ఏదో అచ్చమైన దేవదాసి కాదు. ఆవిడకి కూడా గత జన్మలో ఒక కథ ఉందన్నమాట. కాబట్టి ఆవిడ చోళరాజును తన వశం చేసుకుని, ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు వాటన్నింటినీ చక్కగా పల్లకిలో వేసుకుంది. వాళ్ళ అక్కయ్య అలివేణితో సహా తన గ్రామానికి వెళ్తూ ఉందన్నమాట. దేవదేవి వెళ్తూ ఉంటే అక్కడ విప్రనారాయణుడు పెంచినటువంటి అందమైనటువంటి పూదోట కనిపించింది. ఆ పూదోట చూసేసరికి, అక్క నీలవేణి, మనం చాలా అలసిపోయాం కదా, అందమైన ఉద్యానవనం కనిపిస్తుంది, ఆహా కోయిల కూతలు వినిపిస్తున్నాయి, నెమళ్ళు సుందరంగా అందంగా నృత్యం చేస్తూ ఉన్నాయి, ఎంత చక్కటి వాతావరణం కదా, ఈ వాతావరణంలో కాస్త సేదదీరి వెళ్తామా అని అక్కయ్యని బ్రతిమాలింది. సరే, చెల్లెలి మాట కాదనడం ఎందుకు అని నీలవేణి కూడా దేవదేవితో సహా ఆ మందిరంలో, ఆ ఉద్యానవనంలోకి ఇద్దరు వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అలా విహరిస్తూ హాయిగా కూర్చుని ఉంటే, విప్రనారాయణుడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని దైవధ్యానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు చక్కగా ఇద్దరు
ఒకరికొకరు మాట్లాడుకుంటూ హాస్యోక్తులాడుకుంటూ కిలకిల రావాలతో ఆ ప్రకృతిని అంతా పరికిస్తూ అక్కడ తిరుగుతూ విప్రనారాయణుడు కూర్చున్నటువంటి ప్రదేశానికి వచ్చి చూస్తే ఉలుకు పలుకు లేకుండా అలాగో కూర్చుని ఉన్నాడనమాట. ఆయన పట్టించుకోకపోయేసరికి దేవదేవి, ఏమిటి ఈ మనిషి ఇంత అందగత్తెను, చోళరాజే నా వెంట పడ్డాడు, ఇన్ని బహుమానాలు ఇచ్చాడు నాకు, ఈ వ్యక్తి ఏంటి నన్ను పట్టించుకోడు, ఎంత అందమైనటువంటి, ఎంత ముఖారవిందన్నాది, ఎంత చక్కటి కోయిలల్లాంటి నా స్వరం, నేను మాట్లాడితే ముత్యాలు రాలుతాయి అంటారు, అలాంటిది నా మాటలు మధురోక్తులను వింటూ కూడా ఈ మహానుభావుడు ఎవరు రాయిలాగా కదలకుండా కూర్చున్నాడేమిటక్కయ్యా, ఈయన పని పట్టాల్సిందే, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఈయనని నా దాసునిగా చేసుకుని నేను ఇంటికి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నది. అలివేణి అన్నది, వద్దమ్మా, ఇతను కారణ జన్ముడు ఉన్నట్టున్నాడు, లేకపోతే మనం చేస్తున్న అల్లరికి కళ్ళు తెరవకుండా ఉంటాడా, ఆయన నిశ్చలంగా తన ధ్యానంలో తాను మునిగి ఉన్నాడు, అలాంటి వ్యక్తిని నువ్వు తక్కువ అంచనా వేయకు, అతన్ని వదిలేద్దాం, మనం వచ్చినటువంటి పని అయిపోయింది, మనం వెళ్ళిపోదాం మన ఊరికి అంటే దేవి అస్సలు సమ్మతించలేదనమాట. లేదు, నేను ఎలాగైనా సరే ఈయన నా దాసుని చేసుకుని నేను తర్వాత నా ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళిపో అని అక్కయ్యని బలవంత పెట్టి ఇంటికి పంపించేసిందనమాట. తాను తన దుస్తులు మార్చుకుంది, ఒక నిరుపేద దాసి దానిలాగా తయారైపోయి అక్కడ చక్కగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుందనమాట. కాసేపటికి ఆయన కళ్ళు తెరిచి చూశాడు, ఎవరీవిడా అని సందేహం వచ్చింది. అప్పుడు ఆవిడ్ని అడిగాడనమాట, ఎవరమ్మా నీవు అంటే, స్వామి నేను ఎన్నో కష్టాలలో ఉన్నాను, నాకు ఈ జీవితం మీద అనురక్తి తగ్గిపోయింది, వేశ్యావృత్తిలో ఇన్ని రోజులు నా జీవితాన్ని వృధాపరచుకున్నాను, ఇక్కడ స్వామి సేవలో మీరు ఎంతో అంకితమై ఉండడం చూశాను, మీ సేవ నేను చేసుకుంటూ ఉంటాను స్వామి, మీ పథాన నేను కూడా పయనిస్తాను, నన్ను అనుమతించండి అని అడిగింది. ఆవిడ ప్రార్థనను మన విప్రనారాయణుడు విన్నాడా, అంగీకరించాడా, ఈ విషయాలని వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఆండాళ్ సమేత రంగమన్నార్ దివ్య తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.